అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లోని అధికార విపక్ష కూటములు సీట్ల సర్దుబాటును ఓ కొలిక్కి తెచ్చే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు సజావుగా సాగడం లేదు. తాజాగా జీతన్ రామ్ మాంఝీ తన పార్టీకి 15 సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడంతో ఆయనకు బీజేపీ, జేడీయూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. జీతన్ రామ్ మాంఝీ పార్టీకి కేటాయించే సీట్ల ఆధారంగా కూటమిలోని ఇతర పార్టీలు సైతం తమ డిమాండ్ను లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్రంలోని అధికార విపక్ష కూటములు సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టాయి. ఓవైపు ఎన్డీఏలో, మరోవైపు మహాగఠబంధన్ కూటమిలో సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే మొదటి నుంచి కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు అటు ఎన్డీఏకు, ఇటు మహాగఠబంధన్కు అంత సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం ఆయా కూటముల్లోని పలు పార్టీలు గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనే భావిస్తుండడమే. అంతేకాదు కొన్ని పార్టీలు ఏకంగా తాము ఈసారి గతంలో కంటే అధిక సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నామని బహిరంగంగానే ప్రకటనలు చేయడంతో ఈసారి సీట్ల సర్దుబాటు అధికార విపక్ష కూటములకు సవాలే అని అందరూ భావించారు. చివరకు అలాంటి పరిస్థితులే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు అంత సజావుగా సాగడం లేదు. తాజాగా సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏకు చెందిన హిందుస్థాన్ అవామ్ మోర్చా అధినేత కేంద్ర మంత్రి జీవన్ రామ్ మాంఝీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పార్టీకి కనీసం 15 సీట్లు కేటాయించకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని జీతన్ రామ్ మాంఝీ స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ పోటీలో లేకున్నా ఎన్డీఏకు మద్దతుగా ఉంటానని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కేటాయించడం ద్వారానే తమకు గుర్తింపు దక్కుతుందని జీతన్ రామ్ మాంఝీ స్పష్టం చేశారు. ఒకవేళ తాము ప్రతిపాదించిన సంఖ్యలో సీట్లు దక్కకపోతే ఎన్నికల్లో పోటీ చేయమని తేల్చి చెప్పారు. అంతకుముందు తనకు 15 సీట్లు కావాలని సంకేతంగా మహాభారత యుద్ధంలోని ఓ పద్యాన్ని జోడిస్తూ నర్మగర్భంగా ఎక్స్లో పోస్టు చేశారు. మొదట్లో దాదాపు 20 సీట్లు కావాలని జీతన్ రామ్ మాంఝీ డిమాండ్ చేశారు. కానీ ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గి 15 సీట్లు కేటాయించాలని కోరారు ఆయన. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి మాంఝీతో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మాట్లాడినట్లు తెలుస్తోంది. జీతన్ రామ్ మాంఝీని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో బీజేపీతో పాటు జేడీయూ, ఎల్జేపీ, హిందుస్థాన్ అవామ్ మోర్చా, ఉపేంద్ర కుష్వాకు చెందిన ఆర్ఎల్ఎస్పీ పార్టీలున్నాయి. బీహార్లోని 243 సీట్లలో బీజేపీ, జేడీయూ చెరో 100 స్థానాలకు పైగా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో చిరాగ్ పాస్వాన్కు చెందిన ఎల్జేపీకి 24, మాంఝీ పార్టీకి 10, ఉపేంద్ర కుష్వాకు 6 సీట్లు కేటాయించనున్నట్లు సమాచారం. గతంలో జరిగిన 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, హెచ్ఏఎం కూటమిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమిలోని బీజేపీకి 74 స్థానాలు రాగా జేడీయూకు 49 సీట్లు, హెచ్ఏఎంకు 4 సీట్లు వచ్చాయి. విపక్ష మహాకూటమిలోని ఆర్జేడీ 75 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్కు 19 స్థానాలు, సిపిఐ, సిపిఐ, ఎంఎల్, సిపిఎంకు కలిపి 16 స్థానాలు వచ్చాయి. అయితే అప్పటి నుంచి బీహార్ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏలోని పార్టీలు గతంలో కంటే అధిక సీట్లలో పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. మరికొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని హిందుస్థాన్ అవామ్ మోర్చా తమకు 15 సీట్లు కావాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో బీజేపీ, జేడీయూ అందుకు అంగీకరిస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చిరాగ్ పాస్వాన్, ఉపేంద్ర కుష్వా కూడా తమకు గతంలో కంటే అధిక సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు జీతన్ రామ్ మాంఝీ పార్టీ కోరినన్ని సీట్లు ఇస్తే మిగతా పార్టీలు కూడా తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. ఇదే జరిగితే చివరకు ఈ ఎఫెక్ట్ బీజేపీ, జేడీయూలపైనే పడుతుంది. ఈసారి ప్రతిపక్ష కూటమిని ఢీకొట్టాలంటే ఎన్డీఏలోని పార్టీలు కూడా కలిసికట్టుగా పోరాడటం చాలా ముఖ్యం. కానీ సీట్ల సర్దుబాటు విషయంలో ఎన్డీఏలో వివాదాలు తలెత్తితే మాత్రం అది చాలా వరకు నష్టం చేకూర్చడం ఖాయం. అయితే తాజాగా జీతన్ రామ్ మాంఝీ తాము కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయమని ప్రకటించడంతో ఆయనకు బీజేపీ పెద్దలు ఏ విధంగా నచ్చజెపుతారు? జీతన్ రామ్ మాంఝీ పార్టీకి ఫైనల్గా ఎన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎన్డీఏలోని బీజేపీ, జేడీయూ దాదాపు సరి సమాన సీట్లలో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎన్డీఏలోని జీతన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాస్వాన్, ఉపేందర్ కుష్వా పార్టీలు సైతం గతంలో కంటే అధిక సీట్లలో పోటీ చేయాలని పట్టుబడుతూ ఉండడంతో ఇప్పుడు కూటమి నాయకత్వానికి తలనొప్పిగా మారింది. దీంతో ఎన్డీఏ కూటమిలోని పార్టీలు ఈసారి ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది.